నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. అన్నవరం దేవస్థానంలో జరుగుతున్న వరుస తప్పిదాలతో సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవటం వెనుక ఎవరున్నారు? శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంటి సభ్యుల రూపంలో మన చుట్టూ ఉంటారనే పాపులర్ సినిమా డైలాగ్ ఆ వ్యక్తులకు అతికినట్టు సరిపోతుందా? అన్నవరంలో రోడ్లు తుడిచి చిన్న ఉద్యోగుల నుంచి కోట్ల రూపాయలు టెండర్లు చూసే పెద్ద ఉద్యోగుల పనుల్లోనూ రాజకీయ జోక్యం పెరిగిపోయిందా? కింది స్థాయి ఉద్యోగులు సైతం ప్రజాప్రతినిధుల అండదండలతో ఉన్నత ఉద్యోగులను భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? సత్యదేవుడి సన్నిధిలో దేవదేవుడి వల్ల విలాసవంతమైన జీవనం సాగిస్తూ సత్యదేవుడి ప్రతిష్టతకి భంగం కలిగించే పనులు చేయటానికి కారణం ఏంటి? ప్రతినిత్యం వేలాది మంది సుదూర ప్రాంతాల నుంచి తమ కోరికలు తీర్చమని కొందరు, కోరిన కోరికలు తీరిన తర్వాత మొక్కులు చెల్లించుకోవడానికి మరికొందరు, ఇలా తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి కొందరు, ఇలా అధిక సంఖ్యలో భక్తులు అన్నవరం వస్తూ ఉంటారు. స్వామి దర్శనం చేసుకుని సంతృప్తిగా ఇళ్లకు వెళ్లి ఆ అనుభవాలను పదిలపరుచుకుంటారు. రాను రాను అన్నవరం వచ్చేటువంటి భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడం, స్వామి దర్శనానికి గతంలో కంటే కొంత ఎక్కువ సమయం పట్టడం జరుగుతూ ఉంది. ఆలయ సిబ్బంది కూడా తమ ఆత్మీయులకు ప్రోటోకాల్ రంగు పులివి రాచ మర్యాదలు చేసి వారి వల్ల లబ్ధి పొందడం అలవాటు చేసుకున్నారు. అడ్డుదారిలో వీఐపీ మర్యాదలు పొందినటువంటి భక్తులిచ్చే లబ్ధిలో వాటాలు తేలక అందులో పనిచేసేవారే బయటపెట్టి స్వామివారి యొక్క పేరును చెడగొడుతున్నటువంటి ప్రబుద్ధులు కూడా ఉన్నారు. అయితే స్వామి దర్శనం తర్వాత ఎంతో ప్రాముఖ్యత ఉన్న మరే ఇతర దేవాలయాలలోనూ లేని, అందరూ ఎంతో ఇష్టంగా భక్తి శ్రద్ధలతో ఆరగించేటువంటి ప్రసాదం పైన కూడా కొంతమంది ఉద్యోగులే అసత్య ప్రచారాలు చేయిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రసాదం తయారీ విభాగంలో పనిచేసే కింది స్థాయి ఉద్యోగులు, పెద్ద ఉద్యోగుల మధ్య జరిగే రాజకీయాలు ఢిల్లీ రాజకీయాలను మించిపోతున్నాయని విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విభాగంలో ఎవరికి వారే ఆధిపత్యం కోసం పోరాడుతూ ఒకరిపై ఒకరు బురద జల్లుకొని సత్యదేవుని కీర్తిని అపహాస్యం చేస్తున్నారు. సత్యదేవునికి భక్తులు చెల్లించేటువంటి కానుకల నుంచి జీతాల రూపంలో తీసుకుంటూ విలాస జీవనం గడుపుతూ దేవుణ్ణి అపహాస్యం చేసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్న వారిని ఆ సత్యదేవుడే శిక్షిస్తారని మాటలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులను వీరు బ్లాక్మెయిల్ చేసేటువంటి స్థాయికి ఎదిగారని, అయితే వీరితో మనకెందుకులే అని వారు మిన్నుకుంటే వీరి ఆగడాలు మరింత రెచ్చిపోతున్నాయని వారి సన్నిహితులే చెబుతున్నారు. అపవాదుల సృష్టికి కారణమైనటువంటి వారు ఎవరు, ఎందుకు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారో తెలిసి కూడా అలాంటి ఉద్యోగులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఆధిపత్యం కోసం సత్యదేవుని ప్రతిష్టతకు భంగం కలిగిద్దామని చూసే వాళ్ళకి బలం ఇవ్వడమే అని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొండ దిగువన 24 గంటలు ప్రసాదం విక్రయించడానికి దేవస్థానం నియమించిన ఉద్యోగులు వారి విధుల్లో బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ వాళ్ళ విధులు నిర్వహించకుండా, ఎవరి అనుమతులు లేకుండా వారే కొంతమందిని నియమించుకొని జీతాలు ఇస్తూ విధులకు డుమ్మా కొడుతున్నా ఆ విభాగపు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయం తర్వాత ఉపాయ ఆలయాల్లో పనిచేసే అర్చకులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు కూడా ఉన్నాయి. కింది స్థాయి అర్చకులు తమ స్థాయికి మించిన బాధ్యతలను నిర్వహించడానికి ప్రజాప్రతినిధులకి లక్షల్లో ముడుపులు చెల్లించి వారి ద్వారా ఉన్నతాధికారుల మీద ఒత్తిడి తెచ్చి తమ స్థాయికి మించిన విధులు నిర్వహిస్తూ రెండు చేతుల సంపాదించడం, అది వారి సహోద్యోగులకు మింగుడు పడక ఈ వ్యవహారాలను సోషల్ మీడియా వారికి ఇచ్చి దేవస్థానం పరువు తీసేలా చేస్తున్నారని అంటున్నారు. ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉందనే వాదన కూడా ఉంది. మరోవైపు ప్రజాప్రతినిధుల ముడుపులు చెల్లించి వారికి సిఫార్సులతో స్థాయికి మించిన బాధ్యతలు నిర్వహిస్తున్నా అది కూడా శని ఆదివారాలు భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడే వారు డ్యూటీలు చేస్తున్నారు. మధ్యాహ్నం లేక భక్తులు తక్కువగా ఉన్నటువంటి రోజుల్లో దేవస్థానానికి సంబంధం లేని వీరును నియమించుకొని వ్యక్తులతో డ్యూటీ చేయిస్తున్నారనే విమర్శలు చాలా రోజులుగా వినబడుతున్నాయి. వ్రత విభాగంలో జరుగుతున్న పోరు రెండు శత్రు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తలపిస్తుందని గుర్తు చేస్తున్నారు. ఇటీవలే పాలకొల్లులో సామూహిక సత్యదేవుని వ్రతాలు జరిగాయి. అంతా పూర్తయ్యాక దానాల పేరు మీద భక్తుల నుంచి డబ్బులు వసూలు చేశారని ఇంకొక వర్గం మీడియాకు వీడియోలను లీక్ చేశారు. దాంతో అధికారులు దానికి తమను సస్పెండ్ చేశారని ఇటీవలే వ్రతాలు చేసిన గ్రూప్ చెబుతుంది. గతంలో అదే పాలకొల్లులో వ్రతాలు చేసి సంచుల నిండా డబ్బులు తెచ్చుకున్న గ్రూపే ఈసారి వాళ్లను పంపలేదనే అక్కసుతో తమ పైన ఇలాంటి బురద జల్లారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా గ్రూపు రాజకీయాల మధ్య సత్యదేవుణ్ణి ఆయన ప్రతిష్టతను బజారుకు ఈడ్చారన్నది అక్షర సత్యం. గతంలో వ్రత విభాగంలో నిధులు గోల్మార్ వ్యవహారం, రెండు వర్గాలు గతంలో దేవాదాయ శాఖ వ్యవహారాల్లో మాటి మాటికి తలదూర్చేటువంటి ఒక స్వామీజీ ముందు పంచాయతీ పెట్టినట్లుగా కూడా చెబుతున్నారు. దేవస్థానంలో పారిశుద్ధ్యం సమస్య కూడా దేవస్థానం మెడకు గుడిబండగా మారింది. ఇక రాష్ట్రంలో చక్రం తిప్పుతూ కీలకంగా ఉన్నటువంటి నేతల పేర్లు చెప్పి నిబంధనలను పాతరేస్తూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నవరం దేవస్థానం అధికారులు అడకత్తెరలో పోక చెక్కెలా నలిగిపోతున్నారు. నేతల ఒత్తిడి తట్టుకోలేక దీర్ఘకాలపు సెలవులు పెట్టడానికి ఒక ముఖ్య అధికారి, స్వచ్ఛంద విరమణ చేయడానికి కొందరు సిబ్బంది సిద్ధమయ్యారని దేవాదాయ కమిషనర్కి ఈ విషయాలపైన సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. తమ బాధ్యతలు నెరవేర్చకుండా అనధికార వ్యక్తులకు బాధ్యతలు అప్పగించేటువంటి ఉద్యోగులపైన కఠిన చర్యలు తీసుకోవడం, తమకు జేబులు నిండేటువంటి రోజుల్లో ఉద్యోగం చేసి మామూలు రోజుల్లో వంకలతో మొత్తం రోజంతా కూడా విధులకు గైర్హాజరయ్యేటువంటి వ్యక్తులపై కొరడా జులిపించడం, తమ ఆధిపత్య పోరులో సత్యదేవుణ్ణి లాగేటువంటి ఇంటి దొంగలపైన ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకొని దేవుని ప్రతిష్టతకు భంగం కలిగించే వారికి భయం కలిగేలా చెయ్యాలని సత్యదేవుని భక్తులు కోరుతున్నారు. అయితే సీసీ కెమెరాల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా తిరుగుతూ రాజకీయాలు చేసే ఉద్యోగులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించి వారిపైన చర్యలు తీసుకుంటే రాజకీయాలు ఒక గ్రూప్పై మరొకరు బురద చల్లేటువంటి దాన్ని దేవస్థానం పరువు బజారుకు ఈడ్చకుండా ఉంటారని అంటున్నారు. దేవస్థానంలో ఉన్నత ఉద్యోగులు, అగ్రస్థాయి వ్యక్తులు తమ జేబులు నింపుకునేటువంటి పని పక్కన పెట్టి సత్యదేవుని కీర్తి ప్రతిష్టతలు దశ దిశలా మరింత వ్యాప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులు కూడా డబ్బు సంగతి పక్కన పెట్టి తమ వద్దకు వచ్చి అధికారులపైన ఫిర్యాదు చేసి లబ్ధి పొందడానికి చూసేటువంటి ఉద్యోగులపైన విచారణ చేసి అది సమ్మతమైతేనే అందులో తలదూరిస్తే వారి పరువు నిలబెడుతుందనేది అన్నవరం గ్రామస్తుల అభిప్రాయం.